Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is hold fast what is good. Hold fast what is good. Hate what is evil అని గత దినం మనం ధ్యానం చేశాం. చెడ్డదాన్ని అసహించుకోవాలి అని అపొస్తలుడు రోమీయులకు రాస్తూ పాల్స్ ఎపిసోడ్ రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 9 మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. చెడ్డదాన్ని అసహించుకోవడం మాత్రమే కాదు, కానీ హోల్డ్ ఫాస్ట్ వాట్ ఈస్ గుడ్. దీన్ని అసహించుకోవాలి, విడిచిపెట్టాలి. దాని పట్ల కంప్లీట్గా మనకు అసహ్యమైన బుద్ధి మనం పుట్టాలి. మరొక వైపు గమనించినప్పుడు ఏది మంచిదో దాన్ని హత్తుకోవాలి. ఇట్ మీన్స్ బీ డిలిజెంట్, cling to, take firm grasp that what is good. ఏది మంచిదో దాన్ని హత్తుకోవాలి. విశ్వాసులు ఈ లోకంలో జీవిస్తున్నారు, మనం జీవిస్తున్నాం. యేసు ప్రభు మనల్ని లోకం నుంచి పిలిచి ప్రత్యేకించుకొని లోకం పంపుతున్నాడు. యాజ్ బిలీవర్ వీఆర్ కాల్డ్ టు బీ ఇన్ దిస్ వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 14-15 వచనం చూస్తాం. లోకం నుంచి ప్రత్యేకించుకున్నాడు, లోకంలో ఉంచాడు. బట్ వీఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ ఇన్ ద వరల్డ్. దట్ మీన్స్ we cannot completely isolate and insulate ourselves from the messages or influence that surrounds us. ఈ లోకంలో ఉన్న పరిస్థితుల ప్రాబల్యం ద్వారా కానీ, చెడ్డవాడి ప్రాబల్యం ద్వారా కానీ ప్రభావితము కాకుండా, నాట్ ఇన్సులేషన్, ఎక్కడ దూరం ఉన్న కాదు, వారి మధ్య ఉంటూ ఇన్స్టెడ్ యూ మస్ట్ టెస్ట్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ అవర్ వే అండ్ హోల్డ్ ఫాస్ట్ ఓన్లీ టు దట్ విచ్ ఇస్ గుడ్. అనేకమైన తారసపడుతూ ఉంటాయి, అనేకమైన వాటిని ప్రలోభ పెడుతూ ఉంటాయి, ఆకర్షితం అవుతుంటాం. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? టెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వెళ్ళి ప్రతిదాన్ని పరీక్షించాలి. అపొస్తలుడు పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో సమస్తను పరీక్షించి మేలేందాన్ని చేయండి అని మేలేందా హత్తుకునుడి. టెస్ట్ ఎవ్రీథింగ్. Paul exhorts the believers to not that prophecies with contempt, but test everything and hold on what is good. ప్రపంచంతో నిర్లక్ష్యం చేయవద్దంటున్నాడు. టెస్ట్ ఎవ్రీ మెసేజ్, టెస్ట్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్, and reject what is evil and hold on what is good. And reject every kind of evil and do not despise prophecies and utterances, but examine everything carefully and hold fast to that which is good. Abstain from evil అంటాడు. Examine every message against scriptures. ఈనాడు దుర్బోధలు బయలుదేరాయి. అవి మనకు మంచిగా కనిపిస్తాయి. అవి మంచివో కాదో చెడువో అనే విషయాన్ని నీవు పరీక్షించాలి. టెస్ట్ ఎవ్రీ స్పిరిట్ అంటాడు. ఎవ్రీ మెసేజ్, ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇట్ ఈస్ బ్యాడ్, అబ్స్టైన్ ఫ్రమ్ ఇట్. దాన్ని అసహించుకున్న బోధను. హోల్డ్ ఆన్ వాట్ ఈస్ గుడ్. కాబట్టి మనం ప్రతిదీ మనము పరీక్షించి మేలుగా చేపట్టాలి. ఎగ్జామిన్ ఎవ్రీ మెసేజ్, ఎవ్రీథింగ్ against scriptures to determine its validity. అందుకంటే అపొస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 4వ అధ్యాయము 8వ వచనంలో ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి అంటాడు. చాలా బ్యూటిఫుల్. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి.
జస్ట్ రెఫర్ ద స్క్రిప్చర్స్ నోట్ చేసుకొని అతను చదవండి, మెడిటేట్ చేయండి. ఫిలిప్పీ పత్రిక 4:8 ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, విచ్ ఆర్ గుడ్, విచ్ ఆర్ ఆఫ్ పర్మనెంట్ వాల్యూ, టెస్ట్ ఎవ్రీథింగ్ అండ్ హోల్డ్ ఆన్ వాట్ ఈస్ గుడ్. చెడ్డదాన్ని అసహించుకోలేదు, మంచిదాన్ని ప్రేమించడం ద్వారానే దేవుని పట్ల మన ప్రేమ నిష్కపటమైనది రుజుపరచబడుతుంది. ఆ రీతి సమస్తం పరీక్షించి మంచిని చేపట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. స్తుతిక పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్ర తండ్రి. మా ప్రేమ నిష్కపటంగా ఉండాలంటే చెడ్డదాన్ని హస్తయించుకొని మంచిదాన్ని ఏదో పరీక్షించి తండ్రి మీ దృష్టి యోగ్యమైన వాటిని అనుసరించడానికి ఫిలిప్పీ పత్రిక 4:8 ప్రకారం ఆ రీతిగా ఖ్యాతి గలది రమ్యమైన వాటిని హత్తుకొని జీవించడానికి మీ ఆత్మశక్తిని ప్రతి బిడ్డకు దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.